రీతు తల్లి వల్ల డీమాన్ హర్ట్. మరోవైపు రీతు తల్లి కూడా హౌస్లోకి వచ్చారు. అమ్మని చూడగానే ఐ మిస్ యూ అంటూ రీతు హక్ చేసుకుంది. అయితే ఆమె మాత్రం నిన్ను కొట్టాలి, చాలా ఉంది నీ గురించి చెప్పాల్సింది, నువ్వు చాలా చేశావు అంటూ పైకి సరదాగా అన్నట్లు అనిపించినా ఆమె ఫేస్ మాత్రం సీరియస్ గానే ఉంది. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి అంటూ రీతుని అడుగుతుంటే పక్కనే ఉన్న డీమాన్ కూడా కొంచెం భయపడ్డాడు. ఇదంతా చూసి అమ్మ పద పక్కకెళ్ళి మాట్లాడదాం అంటూ రీతు రిక్వెస్ట్ చేసింది. వద్దమ్మా, నాకు ఒక చపాతీ కర్ర ఇవ్వరా అంటూ కిచెన్ దగ్గరికి వెళ్ళి ఒక గరిటె తీసుకొని రీతును కొట్టడానికి వచ్చి చివరికి ప్రేమగా హత్తుకున్నారు. పైకి డీమాన్ గురించి చెప్పకపోయినా రీతు తల్లి ఫేస్ లో వాయిస్ లో మాత్రం ఆ విషయంలో సీరియస్నెస్ కనిపించింది. ఇంకా 5 వారాలే ఉంది, నువ్వు టాప్ 5 లో ఉండాలి, కప్పు కొట్టాలి, గేమ్ పైన దృష్టి పెట్టు, మిగిలినవి వదిలే అంటూ రీతుకి ఆమె తల్లి సలహా ఇచ్చారు. ఇక తనుజాని పిలిపించి మరీ థ్యాంక్స్ చెప్పారు రీతు అమ్మ. అలానే ఇమాన్యుల్, సుమన్ శెట్టి, సంజనతో ప్రేమగా మాట్లాడారు. అమ్మ, డీమాన్తో మాట్లాడు ప్లీజ్ అని రీతు అడిగితే, హాయ్ డీమాన్, బాగా ఆడుతున్నావు, అమ్మ కూడా వచ్చినట్లున్నారు కదా, మా అమ్మాయిని ప్రేమగా పలకరించారు, థ్యాంక్ యూ అంటూ పొడి పొడిగానే మాట్లాడారు. ఇదంతా చూసి డీమాన్ ఫేస్ డల్ అయిపోయింది. రీతు తల్లి వెళ్ళిపోయాక కూడా డీమాన్ డల్ గానే కనిపించాడు. చివరికి మీ మదర్ మన గురించి ఏమన్నా అన్నారేమోనని టెన్షన్ పడ్డాను, నువ్వు ఏమైనా చెప్తే ఇక నీతో రేపటి నుంచి మాట్లాడకూడదనుకున్నాను అంటూ